కాంచనా 4 మూవీ గురించి రకరకాల రూమర్స్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే రాఘవ్ లారెన్స్ గారు కాంచనా 4 మూవీని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇటు తమిళ ప్రేక్షకులు మరియు తెలుగు ప్రేక్షకులు అలాగే హిందీ ప్రేక్షకులు సైతం కాంచనా సిరీస్ అభిమానులు సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. బట్ వన్ థింగ్, కాంచనా 4 మూవీ గురించి ఒక రూమర్ అయితే భారీగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ మూవీ కథ గురించి. మరి కాంచనా 4 మూవీ కథ గురించి వస్తున్నటువంటి రూమర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక కాంచనా 4 కథ విషయానికి వస్తే కథ దగ్గర నుంచి, కథ ప్రారంభంలో దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్, అలాగే సెకండ్ హాఫ్, అలాగే క్లైమాక్స్ కథ ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే లారెన్స్ గారు తన కుటుంబంతో మరియు స్నేహితులతో ఒక ఊరిలోకి కొత్త ఇంట్లోకి చేరుతాడు. ఈ ఇల్లు ఒక పాత గుడి పక్కనైతే ఉంటుంది. దీని గురించి స్థానికులు హెచ్చరిస్తారు కూడా, కానీ లారెన్స్ అయితే పట్టించుకోరు. లారెన్స్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, హాయిగా తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో చేరిన తర్వాత రాత్రిళ్ళు వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఆ ఇంట్లో అరుపులు, వస్తువులు కదలడం, ఇలా అనేక విషయాలు రాఘవ్ లారెన్స్ గారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విషయాల గురించి ఆయన సతమతమవుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆయన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తారు. కానీ రాఘవ లారెన్స్ని ఆట పట్టించాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. బట్ వన్ థింగ్, ఒకానొక సందర్భంలో వాళ్ళు కూడా మొదలవడం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ విషయానికి వస్తే రాఘవ్ లారెన్స్ గారు ఒక రాత్రి పూజా హెగ్డే ఆత్మచే అభిహించబడతారు. ఆమె ఒక శక్తివంతమైనటువంటి, దయనీయమైనటువంటి ఆత్మ. శతాబ్దం క్రితం ఒక దుర్మార్గపు జమీందారు చేత అన్యాయంగా చంపబడి ఉంటుంది. ఇక్కడే ఆమె ఫ్లాష్ బ్యాక్ కథ అయితే వెలువడుతుంది. పూజా హెగ్డే ఒక గుడి పూజార్తె కుమార్తె. ఆమెను జమీందారు తన స్వార్థ లక్ష్యాల కోసం బలి పశువుగా ఉపయోగించుకుంటారు. అది ఏంటన్నది తెర మీద చూడాల్సిందే. అలా పూజా హెగ్డే ఆత్మ లారెన్స్ శరీరంలో ప్రవేశించి ఆమెను చంపిన జమీందారును అలాగే ఆమె చావుకు కారణమైనటువంటి మనుషులపై పగ తీర్చుకోవాలని కోరుకుంటుంది. ఇంటర్వ్యూల్లో లారెన్స్ శరీరంలోకి పూజా హెగ్డే ఆత్మ ఒక యాక్షన్ సన్నివేశంలో జమీందారునికి సంబంధించి ఒక వ్యక్తినైతే భయపెడుతుంది. ఇది ప్రేక్షకులకు విపరీతమైనటువంటి థ్రిల్ అయితే ఇస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యి ఇంటర్వెల్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లారెన్స్ తనలో జరుగుతున్నటువంటి మార్పులకు భయపడతాడు మరియు ఒక అఘోర సహాయం అయితే తీసుకుంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అఘోర పాత్ర కూడా లారెన్స్ పోషిస్తూ ఉంటాడు. అఘోర పూజా హెగ్డే ఆత్మ గురించి చాలా వివరంగా వివరిస్తాడు. ఆమె శాపం గుడికి సంబంధించినటువంటి ఒక శక్తిమైనటువంటి మంత్రంతో బంధించబడి ఉంటుంది. లారెన్స్ ఇంట్లో వచ్చినప్పుడు ఆ మంత్రం బలహీనపడుతుంది. జమీందారు వంశంలోని ప్రస్తుత తరానికి సంబంధించినటువంటి వ్యక్తి గుడి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దీనివల్ల పూజా హెగ్డే ఆత్మ మరింత కోపంతో ఉగ్రరూపం అయితే దాలుస్తుంది. లారెన్స్ మరియు అఘోర సలహాతో పూజా హెగ్డే ఆత్మకు శాంతి కల్పించడానికి ఒక పవిత్ర యజ్ఞం చేయాలని నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో లారెన్స్ తన ధైర్యాన్ని మరియు హృదయాన్ని చూస్తారు. పూజా హెగ్డే ఆత్మను ఒప్పించి ఆమెకు న్యాయం చేయడానికి సహాయపడతారు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే లారెన్స్ మరియు అఘోర కలిసి జమీందారు వంశంలోని విలన్ని ఎదిరిస్తారు. ఒక భారీ యాక్షన్ హారర్ సన్నివేశంలో పూజా హెగ్డే ఆత్మ విలన్ను శిక్షిస్తుంది. కానీ లారెన్స్ ఆమెను హింస నుండి శాంతి వైపు నడిపిస్తాడు. గుడిలో జరిగే యజ్ఞంతో లారెన్స్ ఆత్మకు మోక్షం లభిస్తుంది. లారెన్స్ తన కుటుంబంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తాడు. కానీ అఘోర చివరి సన్నివేశంలో ఒక కొత్త రహస్యం గురించి హెచ్చరిస్తాడు. ఇది మరొక సీక్వెల్కి అయితే దారితీస్తుంది. ఇలా కాంచనా 4 మూవీ కథ గురించి ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది. మరి ఈ రూమర్ ప్రకారం ఈ సినిమా ఎలాగే ఉంటుందా లేక మరొక కోణంలో ఉంటుందా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంచనా 4 మూవీ గురించి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కాంచనా 4 మూవీ రిలీజ్ విషయానికి వస్తే 2025 సంవత్సరం చివరి నాటికి గాని లేదా 2026 ప్రథమార్థంలో గాని
ఈ మూవీని రిలీజ్ చేసే దిశగా మూవీ యూనిట్ అయితే అడుగులు వేస్తున్నట్లుగా చిత్ర వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం కాంచనా 4 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది, రాఘవ లారెన్స్ గారికి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. రాఘవ లారెన్స్ గారు హారర్ సినిమాలకు పెట్టింది పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా మల్టీ టాలెంటెడ్తో దూసుకుపోతున్నారు లారెన్స్ గారు. ఈ మధ్య లారెన్స్ గారు చిన్నపాటి గ్యాప్ అయితే ఇచ్చారు. చివరిగా చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇక ఇప్పుడు మరొకసారి హారర్ సినిమాతో ప్రేక్షకులను భయపెడుతున్నారు. ఇప్పటికే కాంచనా సిరీస్లో 3 సినిమాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కాంచనా 4తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ త్వరలోనే ముగియబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంచనా 4లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. అది కూడా దయ్యం పాత్ర అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. స్టార్ హీరోయిన్ దయ్యం పాత్ర అంటే ఏ వర్గం ప్రేక్షకులకైనా కూడా అది చాలా ఆసక్తిగా అనిపిస్తుంది, అందులో డౌటే లేదు. లారెన్స్ తెలుగులో మాస్, స్టైల్, ముని, డాన్, ముని 2, కాంచనా, రెబల్, ముని 3, గంగా సినిమాలతో మెప్పించారు. ఇప్పుడు ముని 4 అంటే కాంచనా 4ను రెడీ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను కట్టుబడేస్తున్నారు లారెన్స్ గారు. హారర్ కంటెంట్తో పాటు ఆ సినిమాలో అదిరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు కాంచనా 4 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎంతో ఈగర్గా ఎదురు చూసేలా చేస్తుంది. ఇదిలా ఉంటే కాంచనా 4లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే గారు. కాంచనా 4లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె దయ్యంగా భయపెట్టనుందని కూడా సమాచారం. త్వరలోనే పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే దానిపై మూవీ యూనిట్ అయితే క్లారిటీ ఇవ్వనుంది. కాగా ఈ మధ్య పూజ నటించినటువంటి సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఆమె నటించినటువంటి సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయితే అయ్యాయి. దాంతో చిన్నపాటి గ్యాప్ తీసుకున్నటువంటి ఈ నటి ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారినుంది. ఈ క్రమంలోనే కాంచనా 4లో నటించేందుకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఇలా కాంచనా 4 మూవీ కథ గురించి ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది. మరి ఈ రూమర్ ప్రకారం ఈ సినిమా ఎలాగే ఉంటుందా లేక మరొక కోణంలో ఉంటుందా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంచనా 4 మూవీ గురించి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరి చూద్దాం కాంచనా 4 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది, రాఘవ లారెన్స్ గారికి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.